గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఒక కొత్త బుక్ రివ్యూ చేద్దాం. ఇది ఫర్ ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం తెలుగు మీడియంలో ఆంధ్రుల చరిత్ర చూడండి ఒకసారి. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆర్ఎస్ రెడ్డి పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. సో దీని ఆథర్స్ ఒకసారి చూద్దాం. కె శ్రవణ్ అండ్ ఆర్ ఉమా మహేశ్వరరావు వీళ్ళిద్దరు. ఒకసారి ఇందులో కంటెంట్ చూద్దాం మనం. సో బుక్ ఇది కవర్ పేజీ, సైడ్లో ఆంధ్రుల చరిత్ర అని ఉంటుంది. తర్వాత ఈ పుస్తకం ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోర్ సిలబస్ ఆధారంగా రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్, తర్వాత దాని అనుగుణంగా నోట్స్ ప్రిపేర్ చేసామంటున్నారు. తర్వాత ఈవెన్ గ్రూప్ 1, 2 పేపర్స్ కాఠిన్యత పరిశీలించి రూపకల్పన అంటే పేపర్ స్టాండర్డ్ డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారంట. తర్వాత గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఏ, కానిస్టేబుల్ మరి ఇతర పరీక్షలు ఉపయోగపడే విధంగా సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత సింపుల్ లాంగ్వేజ్, తర్వాత ముఖ్యమైన సంఘటనల అంశాలను సులువుగా గుర్తుపెట్టుకునే విధంగా పర్టికులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు చెప్పిన వాళ్ళ స్పెషాలిటీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం బుక్ లోపలికి వెళ్ళి ఒకసారి కంటెంట్ చూద్దాం. ఓకేనా. సో ఇండెక్స్ మనకి ఏం చెప్తాదో ఇక్కడ మీకు బాగా క్లియర్గా కనబడుతుంది. యూనిట్ నెంబర్ 1 కొంచెం ఫాంట్ పెద్దగానే ఇచ్చారు. తర్వాత యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. టోటల్ మనకి ఇంక్లూడింగ్ యూనిట్ 5 473 పేజెస్ ప్లస్ అడిషనల్గా మళ్ళీ ఇంకొక 100 పేజెస్. టోటల్ చూస్తే 562 పేజెస్లో ఈ వీళ్ళు కంపోజ్ చేస్తారు ఈ బుక్ అనమాట. ఓకేనా. 562 పేజెస్. ఓకే, సో ఇది ఫస్ట్ యూనిట్ ఇండెక్స్. అయితే ఇది కొంత మోస్ట్లీ కలరు అక్కడక్కడ ఏ బేస్డ్ ఇమేజెస్ పెట్టారు, బాగుంది. ఫాంట్ కూడా చాలా బాగానే, అంటే ఎవరైనా చదవగలిగే విధంగా, మరీ అంత చిన్న ఫాంట్ లేదు. ఓకే, అక్కడక్కడ ట్రెండ్కి తగినట్లు కొంత ఇమేజెస్ లేటెస్ట్ కూడా యాడ్ చేశారు. సరే, ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బుక్లో ఉన్నట్లే మ్యాటర్ సింప్లిఫై చేశారు. ప్లస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు, పివికే ప్రసాదరావు, రఘునాథరావు, తెలుగు అకాడమీ ఇవి చాలా పాపులర్ కదా మనకి. సో మోస్ట్లీ అవన్నీ మేము కవర్ చేసామని వాళ్ళు చెప్పారనమాట. ఓకేనా. సో ఒకసారి ఫస్ట్ యూనిట్ చూస్తే మీకు ఎండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 146 దగ్గర ఫస్ట్ యూనిట్ 150 పేజీలు దగ్గర ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా సింప్లిఫై చేశారు. మీకు మళ్ళీ ఇంకా నోట్స్ రాసుకునే పని లేకుండా చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదన్నా బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు, పివికే ప్రసాదరావు, రఘునాథరావు అన్నీ కలిపి బుక్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ నిజంగానే వాళ్ళు అన్నీ కంపైల్ చేసి చాలా నీట్గా సింప్లిఫైడ్ మేనర్లో ఇచ్చారనమాట. జస్ట్ ఇది చదువుకున్నా కూడా మనకు మోర్ దాన్ 60+ అయితే గ్యారెంటీ ఉంటుంది అవుట్ ఆఫ్ 75కి. చూడండి ఒకసారి యూనిట్ అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 లైనర్ బిట్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ 1 లైనర్. ఇది మళ్ళీ ఒకసారి క్విక్ రివ్యూ లాగా ఉంటుంది. బిట్ బ్యాంక్. ఓకే, మీకు కనబడుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇట్లా. సో మళ్ళీ రికాల్ చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి యూనిట్ సేమ్ అలాగే కంపైల్ చేశారు. ఎగ్జాక్ట్గా ఏంటంటే మీకు ఒకసారి కంటెంట్ చూస్తే ఏపీపీఎస్సీ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేసిందో ఎగ్జాక్ట్గా సేమ్ వర్డ్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా ఎక్స్ట్రా మనకు అన్నెసెసరీ కంటెంట్ ఏమీ ఉండదు. ఓకేనా. తర్వాత చాలా బాగా కంపైల్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఒకసారి బ్యాక్ వెళ్తే చూడండి ఒకసారి, మనం లాస్ట్ మినిట్లో కొంత కన్ఫ్యూజన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ కింగ్స్ వాళ్ళ టైటిల్స్, వార్స్, తర్వాత పుస్తకాలు, ఆథర్లు, ఇవన్నీ ఒక టేబుల్ ఫార్మాట్లో చాలా చక్కగా ఇచ్చారు. అదే ఇక్కడ చూడండి. సో ఇది ఎక్స్ట్రాడినరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి. ఇది మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోకుండా వాళ్ళు అన్నీ ఒక చోట ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా క్విక్ రివిజన్ కోసం. చూడండి, లైక్ బిరుదులు, వ్యక్తులు, రచయితలు, గ్రంథాలు, శాసనాలు, రాజవంశాలు ఏపీలో, ఇవన్నీ కూడా జస్ట్ క్విక్ రివిజన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిరుదులు, వ్యక్తులు యూనిట్ 1, యూనిట్ 3, 4, 5. మళ్ళీ తర్వాత ప్రీవియస్ ఒక లాస్ట్ 5 years కూడా క్వశ్చన్ విత్ ఆన్సర్స్. ఇది చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రచయితలు, గ్రంథాలు, ఇది కనీసం మనకి ఎప్పుడు ఒక 5 బిట్లు ఇవి ఉంటాయి రచయితలు, గ్రంథాల మీద. తర్వాత శాసనాలు ఖచ్చితంగా 2-3 బిట్లు ఉంటాయి దీని మీద. శాతవాహన. తర్వాత నెక్స్ట్ కమ్ టు వేరియస్ డైనాసిటీస్లో
మళ్ళీ బౌద్ధ మత వ్యాప్తి. ఇది చాలా బాగా నిజంగానే చాలా కష్టపడి వర్క్ చేశారు వీళ్ళు, వీళ్ళ టీం అంతా కూడా. మళ్ళీ మ్యాగజైన్స్ వాళ్ళ, తర్వాత నెక్స్ట్ తెలుగు మహాసభలు. ఇక్కడ చూడండి, వంశాలు చిహ్నాలు, వాళ్ళ కులాలు, రాజభాషలు, నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన రచనలు, ఆంధ్ర మహాసభలు. సో చాలా బాగున్నాయి. సో మళ్ళీ ప్లస్ అడిషనల్గా కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు వీళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ ది చాప్టర్స్ అనమాట. ఓకేనా. సో ఇట్లా నిజంగానే ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీగా వీళ్ళు తయారు చేశారు. ఖచ్చితంగా ఇది మీరు చదువుకుంటే డెఫినెట్గా మంచి మార్క్సే వస్తాయి. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, మీరు ఏ ఏరియాలో అడుగుతాడో ఒక అసెస్మెంట్కి రావచ్చు. ఇది ఖచ్చితంగా యూస్ఫుల్. ప్లస్ ఈ పబ్లిషర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎస్ అన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో, మంచి కంటెంట్ ఇచ్చారు, తర్వాత మెటీరియల్ బాగా ప్రిపేర్ చేశారు. ప్లస్ అట్లీస్ట్ ఒక 5 మోడల్ పేపర్స్ అని ఇస్తే బాగుండేది. 5 మోడల్ పేపర్లు, లేదంటే 5 అంటే 75 బిట్స్ ఈచ్ కదా, లేదంటే 10 ఇచ్చినా ఒక సపరేట్ బుక్లెట్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ, లేదంటే సర్టన్ ప్రైస్ పెట్టి కానీ ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై అడ్వైస్. ఖచ్చితంగా ఎవరైనా దీన్ని కొనాలనుకుంటే ఇదే బుక్లోనే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఆర్ఎస్ రెడ్డి పబ్లిషర్స్. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కావాలంటే నోట్ చేసుకోండి. 9491601342, 8374315777 అని ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే దీని మీద 690 ఉంది, కానీ మీకు ఈ నెంబర్లు కాంటాక్ట్ చేస్తే జస్ట్ 499కి ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ మీకు డెలివరీ చేస్తారట వాళ్ళు. నాకు ఈ బుక్ పంపించి రివ్యూ చేయమన్నారు, ఎలా ఉంది ఏంటి అనేది. సో నా అడ్వైజ్ చేశాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, కొనాలా లేదా అనేది మీ ఇష్టం. బట్ బుక్ అయితే చాలా బాగుంది. మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా దేనికి దానికి ప్రత్యేకత ఉంటుంది. ఇది మాత్రం స్టూడెంట్ ఫ్రెండ్లీ, చాలా బాగా చదువుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు, అలా ఉంది. హవెవర్ సో నెక్స్ట్ అప్ టు యూ. సో ఇంకోటి మనకు ఏపీ హిస్టరీ మీద కూడా ఇంకొక బుక్ ఉంది, తర్వాత నెక్స్ట్ వీడియోలో దాన్ని రివ్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.